లోకాచారాలు వద్దండి. లోకాచారాలు ఇది 3వ వీడియో చూడండి. అయితే నేను చెప్పేది ఏంటంటే మొట్టమొదటిగా కీర్తనలు అధ్యాయంలో ఉన్నదండి. అక్కడికి మనం వెళ్ళి ఒక మాట చదివి నేను కొన్ని మాటలు మీతో చదివి వినిపిస్తాను. కీర్తన గ్రంథంలో ఏమంటున్నాడంటే మొట్టమొదటి అధ్యాయంలోనే చూడండి, దుష్టులు ఆలోచన చప్పున నడవక. ఇది మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి. దుష్టులు ఆలోచన చప్పున నడవక. దుష్టుడు ఎవడు? సాతాను గారు. ఇప్పుడు ఆమె భర్త చనిపోయాడు, చచ్చిపోతే ఆమెనేమో చూడాలా? ముఖం చూడకపోతే దోషమా? వెళ్ళకపోతే పాపమా? నువ్వు చూడకపోతే నీ భర్త చచ్చిపోతాడా? ఏంటండి లోకాచారాలు? ఎన్నో ఆచారాలు చేసిన వాడిని నేను. ఈ లోకంలో ఎన్నో చూశాను. ఎంతోమందికి దేవుడి ప్రేమను ప్రకటిస్తే వాళ్ళందరూ రిలీజ్ అవుతున్నారు. దేవుడి ప్రేమ డబ్బులు ఇస్తే దొరకదండి, కాటలు ఇస్తే తోగదు. ఆ సత్యాన్ని ప్రకటిస్తుంటేనే ఈ మధ్యన చాలామంది మతోన్మాదులు తిరుగుబాటు స్వభావంతో ఉన్నారు. తిరుగుబాటు స్వభావంతో ఉన్న వారందరూ జీవము గల దేవుడి చేతిలో పడిపోయారు. ఖచ్చితంగా ఎక్కడ మీరు తప్పించుకోవచ్చు, కానీ దేవుడి చేతుల నుంచి తప్పించుకోలేరు. ఒక దినంలో ఎక్కడ అడుగుతాడు దేవుడు ఖచ్చితంగా. ఇది మతోన్మాదులు ఎవరు చూసినా నేను చెప్పేది ఇదే. ఇక్కడ మీ ఆటలు చాలామంది అవ్వచ్చు, మీకు సపోర్ట్ చేయొచ్చు, బీజేపీ వారు సపోర్ట్ చేయొచ్చు, లేదంటే ఆర్ఎస్ఎస్ వారు సపోర్ట్ చేయొచ్చు, జయభద్రంగ వాలి వారు, ఎంతమంది ఇంకా ఎవరెవరో బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళు ఎవరైనా సపోర్ట్ చేయొచ్చు. కానీ ఒక దినము నువ్వు బ్రతికి 80, 100 అంతే. నువ్వెన్ని పాపాలు చేసినా ఒక దినం అక్కడ తప్పించుకోలేవు. జీవము గల దేవుడి చేతితో పడుట బహు భయంకరమైన ఎబ్రి గ్రంథంలో రాసి ఉన్నావు. ఆయన చేతులు పడిపోతున్నావు. నువ్వు రిలీజ్ అవ్వు. సాటి మనిషిని ప్రేమించు, కులమతాలు లేకుంటే ప్రేమించు. మంచి మాటలు చెప్పిన ఈ గ్రంథము, మీరు మళ్ళీ చెప్తున్నా, ఈ గ్రంథంలో దేవుడు ఎటువంటి పాపం చేయలేదండి. మనుషులు చేశారు పాపం. మనుషులు చేసిన దానికి దేవుడు చెప్పాడు పాపం వల్ల వచ్చేది మరణమని రోమపత్రికలో క్లియర్గా రాసి పెట్టాడు. 6వ అధ్యాయం 23వ వచనంలో. ఎహెజ్కేలు 18లో కూడా మీరు చదువుకోవచ్చు. 4వ వచనం. అందరూ నా వశంలో ఉన్నారు, పాపము చేసిన వాడు మాత్రమే చనిపోతాడు. ఎహెజ్కేలు 18వ అధ్యాయం మీరు పూర్తి చదువుకుంటే, 19 నుంచి చదువుకుంటే, ఒక దుష్టుడు మరలితే అవశ్యంగా బ్రతుకుతాడు. ఈ లోకం నుంచి బయటకు రావాలి, సెంటిమెంట్ నుంచి బయటకు రావాలి, అప్పుడు వాళ్ళు బ్రతుకుతారని దేవుడు మాట్లాడతాడు. ఈ మతోన్మాదులు ఎవరైనా చూస్తే మీ బ్రతుకు మార్చుకోండి దయచేసి. మంచిని స్వీకరించండి, సాటి మనిషిని ప్రేమించండి. కులాలు చూసి వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా దేవుడి చేతిలో పడిపోతున్నారు, జాగ్రత్త. అయితే దుష్టులో ఆలోచన చొప్పున నడవకండి. ఆడెవడంటే దుష్టుడు అంటే సాతాను గడే. అయితే మీకు ఈ కొన్ని మాటలు నేను ఎందుకు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నానంటే, నేను ఆ మాట విన్నాను. ఫోన్లో సంభాషణ మాట్లాడుతుంటే తల్లిగారు, ఎన్ని గంటలకు వెళ్తారమ్మా రేపు మీరు? బాపా మేము 9 గంటలకు వెళ్తాం. 9 లోపు వెళ్ళకూడదంట, 9 దాటేకి వెళ్ళాలంట. ఏంటండి ఈ సెంటిమెంట్స్? ఈ వీడియో చూస్తున్నా ఒకళ్ళు నా కుటుంబ సభ్యులన్నా, మనుషులు ఎవరికెవరు రక్షించుకోలేరు. మీరు నా అన్నదమ్ములు అయ్యి ఉంటే, నా అక్క ఉంటే, నాకు కూడా విన్నా, నా అన్నదమ్ములు విన్నా. మీరు ఏదైతే సెంటిమెంట్ అంటున్నారో ఇది ప్రమాదం అంటే అది నేను మీకు ఎదురుగా చేసి చూపిస్తాను. ఒకనప్పుడు పసుపునీళ్ళ స్వామిని, ఈరోజు సైలెస్ పాల్గా సర్వకోటి సృష్టికర్త ఆ స్వామిని, నేను యేసు స్వామిని పూజిస్తూ, యేసు స్వామిని కొలుచుకుంటూ, ఆయన చెప్పిన మార్గంలో నడుస్తూ, ఆయన ఏం చెప్పాడో ప్రజలకు చెప్తున్నాను. ఆయన ప్రేమస్వరూపి. అలాంటి ప్రేమ నీ కుటుంబంలో కానీ, నీ బంధువులో కానీ, నీ స్నేహితులు కానీ, ఎక్కడ ఈ చివరి ఎప్పుడు నువ్వు బ్రతికున్న కాలం ఎంతకాలం వెళ్ళినా అలాంటి ప్రేమ దొరకదు. ఆయన శాశ్వతమైన నిన్ను ప్రేమించే దేవుడు. ఇర్మియా పత్రికలో ఉంది 31:3 వచనం. ఆయన ప్రేమస్వరూపి ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో 7-8 వచనం. ప్రేమస్వరూపి, నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. ఈ ప్రేమ నువ్వు పొందుకుంటే నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులు, మిమ్మల్ని మీ పిల్లలు అదే ప్రేమతో వెళ్తారు. తల్లిదండ్రులు గౌరవిస్తారు. ఈరోజు మన కుటుంబంలో మనశ్శాంతులు ఉన్నాయా? ఈరోజు మా కుటుంబంలో అందరికీ అడుగుతున్నా. నేను పర్లేదు, బాగా బతికేస్తున్నాడు, ఓకే, మీ ఇష్టం. నేను మిమ్మల్ని ఎప్పుడూ బలవంతం పెట్టలే. యేసు ప్రభు దేవుడు, ఆయన గొప్ప దేవుడు అని చెప్తున్నాను. మీ ఇంట్లోని ఎంతమందికి నేను ప్రేయర్ చేస్తాను అందరికీ తెలుసు. ప్రేయర్ చేయగానే దేవుడు ఎన్ని కార్యాలు చేశాడు మీ అందరికీ తెలుసు. మీ కుటుంబంలో మీ పిల్లలు అందరూ స్థిరపడాలి, మంచిగా ఉండాలి అనుకుంటే యేసు మార్గం తప్ప ఇంకో మార్గం లేదు. ఎన్ని రకాల కాలుకి అది కదా, నడుంకి కానీ మెడకు కానీ ఎన్ని రకాలు తావిజులు కట్టినా, ఎన్ని రకాలు నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎన్ని రకాలు ఎవరితో మాట్లాడినా, ఎన్ని రకాలు ఎన్ని ఊరులు దాటి వెళ్ళి ఎన్ని చేసుకున్నా ప్రయోజనం లేదు. మళ్ళీ మామూలే.
ఒక త్రాగుబోతుడి కోసం చెప్తున్నాను. ఒక త్రాగుబోతుడు ఉన్నాడు, అనేక రకాల సెంటిమెంట్లుగా ఉంటాడు. మరి ఎక్కడెక్కడికో వెళ్తున్నాడు, మొక్కుబడులు తీర్చుకుంటాడు. మళ్ళీ ఎందుకు మానలేకపోతున్నా మందు, నేను మానను ఈసారి అంటాడు. మళ్ళీ తాగుతాడు. నేను సిగరెట్ కాలుస్తాడు. ఎవరు మానిపించలేకపోతున్నారా? త్రాగుబోతుడిని, ఫుల్ బాటిల్ తాగివ్వండి. లేని అలవాట్లు లేవు నాకు. ఈ అలవాట్లన్నీ ఎవరు తప్పించారు? యేసు ప్రభు వారు. తెలుసుకోండి, యేసు ప్రభు వారు తప్పించారు. ఆయన మాటల్లో నిత్య జీవం ఉందండి. ఆయన మాటల్లో సత్యం ఉన్నది, ఆయన మాటల్లో ప్రేమ ఉన్నది. నేను ఆయన ప్రేమని తెలుసుకున్నాను. నేను చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. రే మల్లిబాబు, దుర్గా మల్లికార్జున, మల్లిబాబు, తాగితే చచ్చిపోతావు, వద్దురా, ఇక బైబిల్ గ్రంథంలో ఉందిరా, సిగరెట్ కాల్చకరా, పాపం చేయకరా, ఎవరిని తిట్టకరా, అన్యాయం చేయకరా, బైబిల్ గ్రంథం చెప్పింది. అన్నీ వదిలేశాను, నా పాపాన్ని ఆయన పాదాల దగ్గర వదిలేశాను. ఆయన రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధుడి కుమారుడిగా చేశాడు. తెలుసుకోండి, లోక సెంటిమెంట్లు వద్దు, దుష్టుల ఆలోచన చప్పుడు నవ్వద్దు అంటున్నాడు. ఇర్మియా పత్రికలో ఉందండి, చూద్దాం 2 మాటలు. ఇర్మియా పత్రికలో ఓ మాట ఉంది. ఇర్మియా పత్రిక 18వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఇర్మియా 18వ అధ్యాయంలో 6వ వచనం ఒకసారి చదువుతున్నాను చూడండి. 18:6. ఇశ్రాయేలు వారలారా, ఈ కర్మరి మట్టికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇది యెహోవా వాక్కు. జగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. ఎవరి చేతిలో ఉన్నారంట? కుమ్మరి చేతిలో ఒక కుండ, ఒక పాత్ర ఉంటుంది. అప్పుడప్పుడు జారిపోతుంటుంది, అది ఇరిగిపోతూ ఉంటుంది, పక్కన పడేస్తాడు. కానీ కొంతమంది అది తీసి మరలా మంచి వస్తువుగా తయారు చేస్తారు. ఏదైనా, నువ్వైనా, నేనైనా, ఎవరైనా, ప్రపంచం అంతా దేవుడి చేతిలో ఉంది. దేవుడి చేతిలో ఉన్నావా? నిన్ను బాగు చేయడానికి ఆయన ఈ మాటలు చెప్తున్నాడు. ఆయన చేతిలో ఉన్నావు, తెలుసుకో. నువ్వు ఆయన మాట వింటే పట్టుకుంటాడు, నిన్ను నడిపిస్తాడు. నేను నడవలసిన త్రోవ నడిపిస్తాడు, నీ రాకపోకలంతా కాపాడుతూ ఉంటాడు. ఒక దినం నిత్యాగ్ని తప్పించి పరలోకాన్ని దీపిస్తాడు. నువ్వు తెలుసుకోకపోతే ఆ కుమ్మరి కొండ పడిపోగానే దాన్ని పక్కకు తోసేస్తాడు. నీవు కానీ దేవుణ్ణి తెలుసుకోకపోతే పక్క కంటే ఎక్కడికి వెళ్ళిపోతావు? 2 ప్లేస్లే, వెలుగు చీకటి, దేవుడు దయ్యం, మంచి చెడు, నరకము స్వర్గం. ఎక్కడుంటావు డిసైడ్ చేసుకో. అలాగే కొన్ని మాటలు మీరు చదువుకోండి. 43వ కీర్తన 10వ వచనం కూడా నేను చదువుతున్నాను. 43వ కీర్తన 10వ వచనం కూడా నేను చదువుతున్నాను. కొన్ని మాటలు మీతో వినిపించాలని ఆశ కలిగి ఉన్నాను. 43వ కీర్తన 10వ వచనం మనం చూస్తే, హల్లెలూయా. 43వ కీర్తన 43వ కీర్తన 3వ వచనం అండి, చూడండి. నీ వెలుగును నీ సత్యమును బయలుదేరు చేయుము, అవి నాకు త్రోవ చూపును. ఏం చెప్పాడండి? దేవుడు వెలుగే మనకు త్రోవ చూపిస్తుంది. సాతాను వెలుగు, వాడు వెలుగుతో వేషం వేసుకొని వస్తాడు, వాడు చీకట్లో పడేస్తాడు. జాగ్రత్త. ఇది మీరు తెలుసుకోకపోతే మీ జీవితంలో, మీ జీవితకాలం అంతయు చీకట్లోనే ఉంటారు. తెలుసుకుంటే దేవుడు అంటున్నాడు, యోహాను సువార్త 12వ అధ్యాయంలో 45-46 వచనం మీరు చదువుకుంటే, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు చీకట్లో ఉండకున్నట్లు ఈ లోకానికి వెలుగునై వచ్చాను అన్నాడు. విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి వెలుగులో నడిపిస్తాడు. పూర్వం మీరు చీకట ఉన్నారు కానీ ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారని ఎఫెసీయులు 5:8 చెప్తారు. తెలుసుకోండి, వెలుగు మార్గంలో ఎటువంటి కీడు లేదు, నరకం లేదు, పరలోకం ఉంది. ఈ భూమి బతికున్నంత వరకు ఆశీర్వాదాలు, సెంటిమెంట్లు కాదు. నో సెంటిమెంట్స్. ఇంకా కొన్ని మాటలు మీతో చదివి వినిపించాలి. నెంబర్ 1, ఒక దినం మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు కానీ ఆవిడ ముఖం చూడాలి, వెళ్ళాలి అంటే మీ మాటలకి మీరు చిక్కబడి ఉన్నారంట, చిక్కుపోయారు.
మీరు అబద్ధమైన వాడిని వెతుకుతున్నారు కనుక, అబద్ధాన్ని వెతుకుతున్నారు కనుక మీరు మీ మాటలకి మీరు చిక్కుబడిపోయారు. ఎలా చిక్కబడిపోయారంటే సాతాను వలబట్టి పట్టేశాడు. వాడు శపించబడ్డాడు, మీరు శపించబడతారు. మత్తయి సువార్త 25:41 నిత్యాగ్ని వాడితో పాటు మీరు వెళ్ళిపోతారు. మరి మీ మాటలు బట్టి చిక్కబడిన మాటలు కూడా మీరు చూస్తే సామెతల 6వ అధ్యాయం మీరు చదువుకోండి 2వ వచనం. మీ మాటలు బట్టి మీరు చిక్కబడి ఉన్నారు, చిక్కుపోయారు. మీరు మంచి మాట్లాడలేకపోతున్నారు, చెడు మీలోంచి వస్తుంది. దేవుడు మాటలు లేవు, దేవుడు మార్గం లేదు, మనుషులు మాటలు పట్టుకొని అదే మాట్లాడుతున్నారు కనుక మీరు సాతాను బట్టి ఆడు చిక్కులు ముళ్ళేసేస్తున్నాడు. మీరు మీ మాట బట్టి చిక్కుబడిపోయినట్టు మనం చూడగలుగుతున్నాం. ఖచ్చితంగా మీరు ఎప్పుడైతే మీ మాటలు మనుషులు బట్టి మాట్లాడుతున్నారు, నేను ఆవిడ ముఖం చూడాలి, వెళ్ళాలి, చూడకపోతే ఇది అయిపోతుంది మీరు అన్నారు, చిక్కబడిపోయారు అన్నారు. అందుకే దేవుడు ఒక దినం నేను లెక్క అడుగుతాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 ప్రకారం, రోమపత్రిక 14:11-12 ప్రకారం మోకాలి స్మరణ లెక్క అడుగుతాడు. లెక్క అంటే నిత్యాగ్ని. ఆ రోజు సేవకుడు వచ్చి చెప్పాడు, మీ తమ్ముడే సేవకుడు, మీ అన్నయ్య సేవకుడు, మీ తండ్రే సేవకుడు, మీ బంధువుల్లోని సేవకుడు, మీకు ఎన్నోసార్లు చెప్పారు, మీరు వినలేదు, లోకాచారాలతో వెళ్ళారు. అందుకు నీ మాటలు బట్టి ఎప్పుడో చిక్కబడిపోయావు. అందుకే నేను లెక్క అడిగాను, నువ్వు నిత్యాగ్నికి వెళ్ళిపో, పరలోక రాజ్యంలో నీకు చోటు లేదని చెప్తాడు దేవుడు. తెలుసుకోండి. మా వాళ్ళకు కూడా నేను చెప్తున్నాను తమ్ముడుగా, సత్యాన్ని తెలుసుకోండి. బైబిల్ గ్రంథం చదవండి, సత్యం ఉంటేనే ఫాలో అవ్వండి. పాపము లేని దేవుడండి, పరిశుద్ధమైన దేవుడు, అయినా నీతిమంతుడు, యథార్థవంతుడు, గొప్ప దేవుడు, నిన్ను నన్ను నడిపించి ఆదుకొని పోషించి కాపాడి నడిపించే దేవుడు ఆయన. తెలుసుకోండి. అలాగే మీరు సామెతలో ఒక మాట ఉంది, చదవాలనిపిస్తున్నాను మీకు. సామెతలకు వెళ్ళే ముందు అది కూడా మీకు 20వ అధ్యాయం సామెతలు 20వ అధ్యాయంలో 20వ అధ్యాయము సామెతలు చూస్తే 20వ అధ్యాయము 27లో, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది తరంగములన్నీ శోధించును. దేవుడు పెట్టిన ఆత్మ అండి ఇది. దేవుని పెట్టిన ఆత్మ ప్రతి నరువుల్లో దేవుడే పెట్టాడు. జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఆదికాండము 2:7 ప్రకారం. తల్లి గర్భంలో పిండముగా పెట్టినవాడు ఆయనే. కీర్తనలు 139వ కీర్తన 13-16 చదువు. దేవుని ఆత్మ మనలో ఉందండి. దేవుడు మనల్ని సృష్టించుకుంటే మనుషుల మాటలు విని దేవుడికి దూరం ఎందుకు అయిపోతున్నారు మీరు? సెంటిమెంట్లు ఎన్ని సెంటిమెంట్లు చేస్తావు చేయి. నీ జీవితంలో ఏ గొడవలు లేకుండా, ఏ మనశ్శాంతి, సంతోషంగా ఇంట్లో నీ పిల్లలు పాపలు నిన్ను చల్లగా, ఇటువంటి ఒక మాట అనకుండా చల్లగా నిన్ను చూస్తూ చివరిగా కాలం కూడా తినిపిస్తూ తల్లిదండ్రులకి అలాంటి పిల్లలుగా ఉంటే నీవు ధన్యుడివే. నువ్వు ఎన్ని సెంటిమెంట్లు చేసినా వాళ్ళు నిన్ను ప్రేమించలేరు, నీవు కూడా వారితో కరెక్ట్గా ఉండలేవు. ఈ వీడియో చూస్తున్న ఎవరైనా సరే తెలుసుకోండి. అలాగే నిర్గమకాండంలో అబద్ధాన్ని వెతకండి, అబద్ధానికి దూరంగా ఉండండి. నిర్గమకాండం 23:7 ప్రకారం ఎబ్రీ గ్రంథంలో అంటాడు, ఎబ్రీ గ్రంథంలో 2వ అధ్యాయం 3వ వచనంలో అంటాడు, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించబడదు? ఇంత గొప్ప రక్షణ, దేవుడు మార్గము మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలం? మనం చెప్పండి. దేవుడు ఇంకా మిమ్మల్ని పట్టుకుంటాడు. మిమ్మల్ని పట్టుకొని తన మార్గంలో నడిపించాలనుకుంటే తన మార్గంలో నడవక ఎవరు మార్గంలో నడుస్తున్నారు ఒకసారి ఆలోచించండి. అందుకే పౌలు గారు అంటున్నారు 1 కొరింథీయులు 9:16లో, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఈరోజు మీ అందరికీ నేను, మా కుటుంబ రక్త సంబంధులకి, స్నేహితులందరికీ కూడా, మీకు నీవు నిజం చెప్పకపోతే నాకు శ్రమ. ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. లోకాశలు పక్కన పెట్టండి, సెంటిమెంట్లు పక్కన పెట్టండి. దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుడు మార్గంలో ఉంది, ఎంత మంచి ఉందో తెలుసుకోండి. అప్పుడు మీ జీవితాలు బాగుంటాయి. ఇంకొక మాట మీతో పంచుకోవాలని ఆశకలను. ఒకే మాట కీర్తనలు 11:7లో, ఆయన ముఖదర్శనం చేస్తామంట. 11:7లో కీర్తనలు 11:7లో ఆయన ముఖదర్శనం. ఎవరైతే దేవుడి మాట వింటారో వారు దేవుని ముఖదర్శనం చూస్తారు. చదువుతాను, ఈ 2 మాటలు మీరు చూడండి. 11:7లో ఖచ్చితంగా మీరు చూడండి, చదువుకోండి. మనుషుల మొహం చూస్తే దేవుణ్ణి చూడలేరు.
దేవుడు మార్గము, దేవుడు సత్యాన్ని తెలుసుకొని దేవుడు మార్గంలో నడిచి సత్యాన్ని తెలుసుకొని లోకాచారాలు వదిలేస్తే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, 11 దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 11 యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసేదారు. ఎవరైతే దేవుడు మార్గంలో మంచిగా దేవుడు మాటలు వింటారో, ఇలాంటి సెంటిమెంట్లు ఆచరించకంట. ఏంటయ్యా సెంటిమెంట్లు సైలెన్స్ పలగండి. ఏంటంటే మీరు సెంటిమెంట్లు ఏది చేయొద్దు చెప్పండి, నేను చేస్తానంటాను. ఎవరైతే దేవుడు బిడ్డలుగా బ్రతుకుతారో నో సెంటిమెంట్లు అంటారు, వారు మాత్రమే ఆయన యొక్క ముఖదర్శనం చేస్తారంట. మత్తయి సువార్త 5:8 చదువుకోండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. లోక ఆచారంలో ఉన్నవారు దేవుణ్ణి చూడలేరు. లోక ఆచారంలో ఉన్నవారు మనుషులను చూస్తారు, ఒక దినం మట్టికి వెళ్తారు, నిత్యాగ్నికి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఆ బాధల నుంచి అప్పుడు పైకి చూస్తారంట. లోకాసు వార్త మీరు చదువుకోండి, 16వ అధ్యాయం 23, 24, 25 వచనాలు. ధనవంతుడు ఇష్టాసారంగా బ్రతికి ఆ పాతాళంలో బాధపడుతూ యాతన పడుతూ తండ్రి రక్షించు అంటున్నాడు. ఈ మనుషుల మాటలు విని అక్కడికి వెళ్ళిపోయాడు. మీరు కూడా మనుషుల మాటలు విని అక్కడికి వెళ్ళకండి. దేవుడు మాట విని తన ముఖదర్శనం చేయండి. యథార్థ హృదయులు దేవుడిని చూచెదరనే మాట మత్తయి 5:8 ప్రకారం. దేవుడిని చూడండి, పరలోక రాజ్యం చేరుకోండి. లోకాచారాలు విడిచిపెడితే పరలోక రాజ్యం నీకు ఉంటుంది. మనుషుల మాటలు విడిచిపెడితేనే నీకు పరలోక రాజ్యం ఉంటుంది. మనుషుల్ని ప్రేమించు, దేవుడు సత్యాన్ని ప్రకటించు. అంతేగాని వారు చెప్పిన మూఢనమ్మకాలు తేలిపోతే దేవుడు చూడండి. యథార్థవంతులు మాత్రమే ఆయన్ని చూస్తారు, ముఖ దర్శనం చేస్తారు. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడు, ఒకనొకప్పుడు మూఢనమ్మకాలతో ఆచారాలతో ఈ లోకంలో మొక్కలైన దేవుడు లేడు, అందరికీ దండం పెట్టాను, పాడైపోతూ ఉన్నాను. త్రాగుడికి కానీ బానిస వెళ్ళి మీరు కనుక్కోండి, విశాఖపట్నంలోనే వెళ్ళి మల్లిబాబు ఎలాంటి వాడు చెప్తారు. రౌడీ షీట్లుగా మారిపోయి భయంకరమైన పాపిగా మారిపోయారు. నా జీవితాన్ని మార్చిన దేవుడు ఈ బైబిల్లో ఉన్న దేవుడు. చాలామంది గొర్రెలు అంటున్నారు కదా, మరి పిచ్చోళ్ళారా? గొర్రెల స్వభావం మీకు తెలుసా? గొర్రెల స్వభావం తెలుసా? కాపరి మాట వింటాయి. కాపరి ఎటు వెళ్తే గొర్రెలు ఆ కాపరితోని పాటు వెళ్తాయి. అంటే అర్థం ఏంటంటే దేవుడు మాటలు విన్నా, మా మంచి కాపరిగా దేవుడు ఉన్నాడు, మేము గొర్రెలుగా ఉన్నాం. నిజమే, మీరు అన్నది వాస్తవమే. అలాగని మీ మీద మేము తిరుగుబాటు స్వభావం చెయ్యం. మీరు చేస్తున్నారు. కుక్కల్లా మొరుగుతున్నారు, ప్రయోజనం లేదు. ఒక దినము మురిగే కుక్క, కరిచే కుక్కను ఏం చేస్తారు మున్సిపాలిటీ వారు? ఇంతకుముందు మా చిన్నప్పుడు కరెంటు పెట్టి చంపేసేవారు వాటిని. కరెంట్ అంటే ఎర్త, అగ్ని మాడిపోద్ది. ఆ ఫైరే ఆయన దగ్గర ఉంది, నిత్యాగ్ని, తప్పించుకో. గొర్రెలాగా ఉన్న మా స్వభావం మంచిగా బ్రతకడానికి గొర్రెలుగా మేము ఉన్నాం. ఎవరు ఎన్ననుకున్నా పట్టించుకోం. మా కాపరి, మా మంచి కాపరి ఎటు నడిపిస్తే అట్టే వెళ్తాం. నీవు కూడా అతి త్వరలో గొర్రెగా మారు, గొర్రె పిల్లగా మారు. మంచి కాపరిని ఫాలో, నీ జీవితం బాగుంటుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక వందనాలు. నేను ముక్కుసూటిగా యథార్థంగా మాట్లాడాను. నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బహుబలంగా దీవించును గాక. మీరందరూ రక్షించబడును గాక. తన రాకడి సిద్ధంగా ఉంది, ద్వారం దగ్గర ఉన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 33 ప్రకారం, ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 7, 12 ప్రకారం అతి త్వరలో వస్తున్నాడు. ఎవరైతే ముందుగా సిద్ధపడతారో వారు ధన్యులు. సిద్ధపడండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.